ప్రస్తుతం తెలంగాణ భవన్లో సీఎం కేసీఆర్ మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. శంకుస్థాపన కూడా చేసుకోబోతా ఉన్నామని మనవి చేస్తా ఉన్నాను. గ్రామాలలో రైతాంగానికి నేను గతంలో చెప్పిన విధంగా ఒక 2-2.5 సంవత్సరాలు అయితే ఒక్క క్షణం కూడా పోకుండా 24 గంటల కరెంట్ ఇచ్చేందుకు ప్రతిజ్ఞ తీసుకున్నాం. దాన్ని కూడా మనం నెరవేర్చుకునే అవసరం ఉంది. అదేవిధంగా మిషన్ కాకతీయ కింద తెలంగాణలో ఉన్న 46,000 చెరువులను కంప్లీట్గా పూడికలు తీసి మళ్ళీ పూర్వ వైభవం వచ్చే విధంగా ఆ చెరువులన్నీ కూడా బాగు చేసుకోబోతా ఉన్నాం. భారతదేశంలో మంచి రోడ్లు ఎక్కడున్నాయంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాయని చెప్పుకునే విధంగా బ్రహ్మాండంగా రోడ్ల కార్యక్రమాన్ని కూడా తీసుకున్నాం. ఈ రాబోయే 3-4 నెలలు నాయకులందరూ దాని మీద కాన్సన్ట్రేట్ చేసి వాటన్నిటిని బాగు చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. సంక్షేమ రాజ్యం ఈరోజు గతంలో 4 కిలోల బియ్యం ఇస్తే మనం ఈరోజు 6 కేజీల బియ్యం ఇస్తూ ఉన్నాం. పెన్షన్లు 200 నుంచి 1000 రూపాయలకు పెంచుకున్నాం. అదేవిధంగా దళిత గిరిజన బాలికల కోసం కళ్యాణ లక్ష్మి పథకాన్ని కూడా ప్రవేశపెట్టుకున్నాం. ఈ రకంగా అనేక కార్యక్రమాలు మనం చేసుకున్నాం. అదేవిధంగా గిరిజనులకు 12% రిజర్వేషన్ కానీ, లంబాడి తండాలలో గ్రామ పంచాయతీలు ఏర్పాటు చేయడం కానీ వాటిని కూడా మనం చేయబోతా ఉన్నాం. అదేవిధంగా ఈ మధ్య కాలంలోనే గత చరిత్రలో ఎప్పుడు లేని విధంగా 2.5 కోట్లు 1 ఎకరం స్థలంతో హైదరాబాద్లో బంజారా భవన్కు కూడా శంకుస్థాపన జరుపుకున్నాం. ఈ రకంగా మంచి కార్యక్రమాలు చేస్తూ మనం ముందుకు పోతా ఉన్నాం. మనం చేస్తున్న చాలా తక్కువ, ఇంకా చేయవలసింది చాలా ఎక్కువ. మనందరి మీద బాధ్యత ఉంది. ఈ రోజు ఉన్నటువంటి తెలంగాణ బిడ్డలుగా ఖచ్చితంగా ఈ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణ చేయడానికి అందరం కూడా కంకణం కట్టుకుంటున్నా సాధ్యమవుతుంది. కాబట్టి బాలు నాయక్ గారు ఈరోజు చేరడం చాలా సంతోషం కలిగిస్తూ ఉంది. వారు మంచి కార్యకర్త. దేవరకొండ నియోజకవర్గానికి ఈ రోజు నుంచి టీఆర్ఎస్ ఇన్ఛార్జిగా, నియోజకవర్గ ఇన్ఛార్జిగా నేను బాలు నాయక్ గారిని ప్రకటిస్తూ ఉన్నాను. వారి నాయకత్వంలో పాత వాళ్ళు కొత్త వాళ్ళు అందరు కలిసి బ్రహ్మాండంగా ముందుకోవాలని చెప్పి నేను కోరుకుంటూ ఈరోజు మరొక్కసారి బాలు నాయక్ గారికి మిత్రులకు స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటా ఉన్నాను. జై తెలంగాణ.